అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. చూడు హెడ్లైన్స్. హైదరాబాద్కు వచ్చేదందుకు చార్లెస్ స్క్వాబ్ కంపెనీ రెడీ. ఆ కంపెనీ రాకతోనే తిరిగిపోతుందా నిరుద్యోగుల సుడి? ఏపీ సీఎం మీటింగ్ పెట్టినాడు వ్యవసాయాఫీసాలతోని. అధికారులు పనిచేయాలన్నట అవసరాలు తెలుసుకొని. నిట్ట నిలువున కూలిపోయిందట చాలా గట్టి గోడ. అట్లా కూలేతట్టు ఎవ్వరు కట్టినరో ఆ ప్రాజెక్టు కాడ. సినిమాలు మంచిగా తీస్తలేరని మాట్లాడిండు పవనాలు. చిత్రాల గురించి మాట్లాడింది ఆసారేనా అంటుర్రు జనాలు. దావకానకు పోయిండు దామోదర రాజనరసింహ సారు. అన్ని వార్డులు తిరుగుకుంటా అరుచుకుండు అక్కడి తీరు. దునియాలనే పేరున్న చార్లెస్ స్క్వాబ్ కంపెనీ ఇప్పుడు తెలంగాణ గుండెక హైదరాబాద్ పట్టణంలో కూడా టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ను పెడుతుందట. అగో అంత పెద్ద కంపెనీ హైదరాబాద్లో సెంటర్ పెడుతుందా? ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు అంటారా? ఆలస్యం ఎందుకు, మీరే చూడండి, మీకే తెలుస్తుంది. బయట దేశం టూర్కు పోయిన కానుంచి దేశంలోనే పేరున్న కంపెనీలతోని పొత్తు పెట్టుకొని రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే పనిలో సీఎం రేవంత్ రెడ్డి సార్ జోరు మీద ఉన్నాడు కదా. మొన్నటి సంది మస్తు కంపెనీలతోని మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి చర్చోపచర్చలు జరిపి ఒప్పందాలు కూడా చేసుకుంటాట. ఇప్పుడు దునియాలోనే ఫేమస్ అయిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీతో కూడా ఒప్పందం చేసుకున్నాడట. హైదరాబాద్ పట్టణంలో చార్లెస్ స్క్వాబ్ టెక్నాలజీ కంపెనీ పెట్టి మస్తు మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే పనిలో పడ్డాడట. ఇట్లా వాళ్ళ ఆఫీసర్లతోని అందరితోని కలిసి మాట్లాడి మొట్టమొదలు భారతదేశంలోనే మొదలు తెలంగాణ గడ్డ మీద ఉన్న హైదరాబాద్ పట్టణంలోనే ఆ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారంటే చాలా సంబరం అనిపిస్తున్నదని అనుకొచ్చిండట. బయట దేశం పోయిన సీఎం సార్ను చూసేందుకు అక్కడికి మస్తు మందే పోయిండ్రట. ఆడనే చార్లెస్ కంపెనీ సార్లను కలిసిండట. ముఖ్యమంత్రి అయిన తొలతల కూడా మస్తు కంపెనీలు పట్టుకొస్తా అని గాలి మోటార్లో పోయిండు. అవన్నీ గాలి మాటలే అయినాయి. మళ్ళా ఇంత పెద్ద కంపెనీతోని చర్చలు జరిగినాయి. మరి వాళ్ళు కంపెనీ పెట్టేందుకు ముగ్గు ఎన్నడు పోస్తారో, ముహూర్తం ఎప్పుడు సాగుతారో, తెలంగాణ సర్కార్ ఆ కంపెనీలకి ఎడ జాగా చూపిస్తుందో ముంగడ తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు వ్యవసాయ ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. అగో ముఖ్యమంత్రి చంద్రాల సార్ రైతులకు రుణమాఫీకి ఇట్లా చేయాలని అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిండా. ఎట్లా ఏం కథ అంటే మొత్తం ముచ్చట్లు అన్ని కూడా మనం కూడా తెలుసుకుందాం పారి. పంక పార్టీ ఏలుబడిలా అన్నదాతలు ఆగమైనరు కాబట్టి పసుపుకోమ పార్టీ పరిపాలనలో ప్రతి రైతు కళ్ళల్లా సంతోషంగా అలవడేటట్టు ఏపీలో అన్నదాతల ముఖాలు ఎప్పుడు ఎక్కదీపాలోలే ఎలిగిపోయేటట్టు ఆఫీసర్లు అందరూ పనిచేయాలని చంద్రాల సారు సీరియస్గానే చెప్పినట్టుండు కదా. వ్యవసాయం చేసుకునే ప్రతి రైతు సంబురంగా ఉండాలి. నారుకు నీరై రాత్రి పగలు రామగోస వాడే రైతులను సంతోషపెట్టాలన్నా, ఆనందంగా ఉంచాలన్నా ఎవరితోనైతుంది? వాళ్ళ బతుకుల్లో ఎలుగు నింపేది ఎవరు అంటే ఒక్క తెలుగుదేశం మూలమైన మనతోనే అవుతుంది. కూటమి ప్రభుత్వం అయితేనే వాళ్లకు వాటంగా మేలు చేస్తుంది అన్న తరీగల చెప్పుకోవాలి. అట్లా కావాలంటే పండించిన పంటను అమ్ముకునేందుకు అన్ని సౌలతులు చేయాలి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి సంది ఒక లెక్క అన్నట్టు చంద్రాల సారు ఏలుబడిలా చెవటోడిచిన రైతు సుఖంగా ఉండాలని చెప్పుకొచ్చిండట. అయ్యా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు రైతులంటే ఎంత ప్రేమనో మాకు తెలియదా? మీరు అన్నదాతలను ఎంత చక్కగా చూసుకుర్రో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే కళ్ళారా చూస్తుంది. మళ్ళా మీరు చెప్పాలనా? వానలు కూడా మంచిగానే పడ్డాయి. ఇప్పటికే నాగార్జున సాగరు, శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండ లెక్క నిండుకున్నాయి కాబట్టి రైతులకు అవసరం ఉన్నప్పుడు నీళ్ళు అందిస్తే ఈ తేప పంటలు కూడా బాగానే పండుతాయని ఆఫీసర్లు కూడా మీరు చెప్పినట్టే చింతలేదు సారు, మేము మంచిగా పని చేసి మీ ఏలుబడికి ఎలుగు తీసుకొస్తామా అన్నారు కావచ్చు. అయ్యా చంద్రాల సారు మీటింగ్ మంచిగా పెట్టిండ్రు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి రైతే ధర నిర్ణయించే కానూను తీసుకొస్తారా అంటే ప్రతి రైతు ఇంట్లో మీ పోటువను పెట్టుకొని దేవుళ్ళను పూజించినట్టే దినా పొదుగాల లేచి ముందుగాల మీ పోటువకే దండం పెట్టి పూజిస్తారు కావచ్చు. గా ఇగరం చేయండి సారు, మీకు ఎక్కడ లేని పుణ్యం ఏపీలోనే దొరుకుతుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. సుంకిశాల ప్రాజెక్టు గోడ మొత్తం ఒక్కపారే కింద పడ్డది కదా. దాని సక్క కాంగ్రెస్ ప్రభుత్వం కట్టలేదని ఇంటర్నెట్లో ఇరుగమరుగా వార్తలు దింపుతున్నారు కదా. అయితే సుంకిశాల ప్రాజెక్టు కాడ కట్టిన గోడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టింది కాదట, కారు పార్టీ వాళ్ళు కట్టిందేనట. గత ప్రభుత్వంలో కట్టింది కూలితే ఈ గవర్నమెంట్ మీద బదనం మోపింది ఎవరు ఏం కథ అంటారా? ఇనుండ్రి మీరే. అయ్యా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు ఇక మొదలు పెట్టుండ్రి. బీఆర్ఎస్ ప్రభుత్వం అలియాస్ మీ హయాంలో 11/6/2021 నాడు అగ్రిమెంట్ చేసి రిజర్వాయర్ సైడ్ వాల్ని జూలై 2023 టన్నెల్ సైడ్ వరకు పూర్తి చేశారు.
ఇనరా కారు పార్టీ ఏలువడిలా కేసీఆర్ సారు పరిపాలన గిరిలా సుంకిశాల ప్రాజెక్టు గోడకు అగ్రిమెంట్ చేసుకుని కట్టిరట. మొన్నటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటే నాణ్యత లేకుండా బుద్ధున్నట్టు కట్టిర్రు కాబట్టి పర్యలు పెట్టింది అనుకుంటే కృష్ణానది మీద నాగార్జున సాగర్ దగ్గర కట్టిన సుంకిశాల ప్రాజెక్టు పనులు కూడా పేరుకే చేసినట్టు కనిపించబట్టే. అయ్యా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు సుంకిశాల ప్రాజెక్టు కాడ గోడ కట్టింది మీ ఆయాంలోనేనట. అందుకే ఇప్పుడు కొందరు కాంగ్రెస్ సర్కారు మీద కారు కూతలు కూస్తున్నారట. అంటే మంచిగా అయితే మీ బీఆర్ఎస్ ఖాతాలో వేసుకుంటారు, చెడిపోతే షెయి సర్కారుకు రుద్దుతారా? ఎట్లా సారు ఏమో మీకే తెలవాలి. ఎవరు కట్టిర్రో కానీ మొదలు పడిపోయిన గోడను మళ్ళా మంచిగా కట్టిండ్రు సారు అంటూరు ఉప ముఖ్యమంత్రి గారి మాటలు ఇన్నోళ్ళు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ సినిమేషకాల సిగ్గుదీసినట్టే మాట్లాడిండు. ఉప ముఖ్యమంత్రి కాకముందు పవన్ కళ్యాణ్ సార్ కూడా యాక్టరేనా. సినిమేషకాడు అయ్యి ఉండి చిత్రాలు తీసేటోళ్ళ సిగ్గుదీసినట్టు మాట్లాడు ఏంది? అందరి ఇజ్జత్తు తీసినట్టు అన్నడా, కొందరినే మనసులో పెట్టుకొని అన్నడా, లేకుంటే ఉన్నది ఉన్నట్టు అన్నడా అంటే ఇన్నాక మీరు కూడా చెప్పాలి. Sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. ఇన్నరా ఇంగ్లీష్లో మాట్లాడండి కదా. కొందరికి అర్థమయ్యి కొందరికి అర్థం కానట్టు ఉంటే అర్థం కానోళ్లకు చెప్తున్నా ఇనుండ్రి. 40 ఏళ్ళ కింద ఎట్లా కాపాడాలి ఏం కథ అని అడవులను కాపాడే సినిమాలు చేసేటోళ్ళు, కథలు కూడా అట్లనే రాసేటోళ్ళు. యాక్టర్ రాజ్కుమార్ కూడా అడవులు కాపాడే ఏషాలు కట్టి వనాలను రక్షించాలనే మెసేజ్ ఇచ్చే పాత్రలకు పానం పోసేటోడు. కానీ ఈ నడుమొస్తున్న సినిమాలో అడవులను నాశనం పట్టించేటోళ్లే హీరోలుగా పేరు కమాయిస్తుర్రు అన్నాడు. ఇప్పుడు మొత్తం అడవుల్లో ఉన్న గంధం చెక్కలను చెట్లను స్మగ్లింగ్ చేసే సినిమాలు చేస్తుర్రు. అసలు ఎటుపోతున్నది ఈ సమాజం? ఏం నేర్పిస్తున్నారు సినిమేషకారులు అన్నట్టు అనుకోవచ్చుండు. మరి పవనాల సార్ కూడా సినిమేషకాడే. ఎన్ని సినిమాల్లో ఎంత మెసేజ్ ఇచ్చిండో. ఆయన ఫ్యాన్స్ కాన్ నుంచి సినిమాలు చూసిన వాళ్ళందరికీ ఎరికే. ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రి కమ్ అడవుల మంత్రి కాగానే ఇప్పుడు ఇట్లా అడవులను నరికి స్మగ్లింగ్ చేసే సినిమాలు తీస్తుండ్రని అంటుండంటే తారీఫ్ చేయవలసిందే. మరి చెట్లు నరికి స్మగ్లింగ్ చేసిన సీన్లున్న సినిమాలు ఈ నడమల ఎవ్వొచ్చినాయి అంటే అల్లు అర్జున్ ఏషకానిగా ఎగిరి దుంకిన పుష్ప సినిమా వచ్చే కదా, మొత్తం అడవులు నరికే సీన్లే ఉండే. కథ మొత్తం కూడా స్మగ్లింగ్ గురించే నడిచే. ఆ సినిమాను చూసే అన్నాడా ఎట్లా అంటే మామ అల్లునికి పడతలేదని కొందరు, ఒకవేళ పవన్ కళ్యాణ్ సార్తోని మంచిగానే ఉంటే పిఠాపురంకు పోయి ప్రచారం చేయకపోవునా అని తీరు ముచ్చట్లు నబడుతున్నాయి. కరెంటు మంత్రి కాము ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు విద్యుత్ శాఖ అధికారులందరినీ పిలుచుకొని శానంటే చాలా పెద్ద మీటింగ్ పెట్టిండట. 200 యూనిట్ల ఉచిత కరెంటు మీద మళ్ళేమన్నా కొత్త ముచ్చట మాట్లాడేందుకు సమావేశం అయ్యిండా? ఇంకేమన్నా వేరే ముచ్చట ఉన్నదా? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. రాష్ట్రంలో కంటిరెప్ప కొట్టినంత సేపు కూడా కరెంటు పోకుండా ఇయ్యాలని ఆర్డర్లు చేసిండు కావచ్చు. మొన్నటిదాకా వానలు దంచి కొడుతుంటే మునిగినై తేలినై. కొన్ని జాగాల్లో కరెంటు పోయి పబ్లిక్ వానలనే నానుకుంటా నానా తిప్పలు పడ్డారు. ఈ తేప వానలు పడితే వెంటనే కరెంటు పోకుండా మరమ్మతులు చేసి ప్రజలకు ఏ బాధ రాకుండా చూసుకునే జిమ్మెదారీ తీసుకోర్రి. కాంగ్రెస్ సర్కారు ఏలువడిలా కటిక చీకట్లనే తెల్లందాకా పొద్దు గడిపినము. ఇందల్లా ఫ్యాన్లు తిరిగాక ఎప్పుడు కరెంటు వస్తుందో అని కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూసినామని ప్రజలు కూడా చెప్పుకోవద్దు. దోమలు గరిచినాయని కూడా అసలే వినబడొద్దని కూడా అన్నడుగా అవ్వచ్చు. కరెంట్ ఆఫీసర్లు కూడా 200 ఫ్రీ యూనిట్ కరెంట్ మంచిగానే నడుస్తుంది సారు. పబ్లిక్ కూడా కొంతమంది జర తిప్పలు పెడుతున్నా కానీ పని కట్టుకొని మరీ పనులు చేస్తున్నామని అన్నరుగా అవ్వచ్చు. వానకాలం కాబట్టి కరెంటు పనులు చేస్తున్నప్పుడు చూసుకుంటా చేయాలని కరెంటు మంత్రి బట్టి విక్రమార్క సార్ ఆఫీసర్లతోనే అన్నాడట. అయ్యా బట్టి గారు, మీరు ఇట్లా మీటింగులు పెట్టి పేరుకే కంటిరెప్ప కొట్టినంత సేపు కూడా పోకుండా 24 గంటలు కరెంటు అందిస్తున్నామని అంటున్నారు. కానీ చాలా జాగాల్లో గడికి పోతుంది. ఏ మాట కామాట చెప్పుకోవాలి. కారు పార్టీ ఏలువడిలా ఎన్నడూ కూడా ఎక్కువసేపు కరెంటు పోలేదు. ఒకవేళ పోయినా మళ్ళా జల్దీనే వచ్చేది. కానీ మీ కాంగ్రెస్ ఏలుబడిలనే ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియకుండా అయింది. మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రతి నెల 1 తారీఖు నాడే సర్కారు నౌకర్లు చేసేటోళ్ళందరికీ జీతాలు వేస్తున్నామని చెప్పేటి అన్నీ అబద్ధాలట. పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు మైకు బట్టి మరీ ప్రతి నెల 1 తారీఖు నాడే ప్రజల జీతగాళ్ళ అకౌంట్లలో జీతాలు వేస్తున్నామని చెప్పబట్టే ఇప్పుడు వేస్తలేరని ఎవరన్నారు అంటారా? మీరే ఇనుండ్రి. అయ్యా రాకేష్ రెడ్డి గారు చెప్పుండ్రిగా. 1వ తారీఖు మేము జీతం ఇస్తున్నామని చెప్పుకోవడానికి కొంచెమన్నా మీరు ఆలోచన చేయాలి. కొంతమందికి మాత్రమే ఈరోజు 5వ తారీఖు లోపు జీతాలు వస్తున్నాయి. అనేక మందికి మళ్ళీ 8వ తేదీ 10వ తేదీ 15వ తేదీ కూడా జీతం ఇస్తున్నారు. కొంతమందికి అయితే ఈ నెల జీతం ఇంకో నెల ఇస్తున్నారు. ఇన్నరా కారు పార్టీ లీడర్ రాకేష్ రెడ్డి సార్ అంటున్నది, ఓ నెల జీతం ఆపుకుంటా ఇంకో నెలలా జీతం ఇస్తుర్రట. మరి మళ్ళీ సర్కారు మేము మంచిగా ఇస్తున్నాము, గత ప్రభుత్వంలో ఇచ్చినట్టు ప్రతి నెల 10-15 తారీఖు కాకుండా అన్న టైంలో మొదటి రోజే అని అంటుంటే రాకేష్ రెడ్డి సారు ఇట్లా 5 తారీఖు 10 తారీఖు లేకుంటే వచ్చే నెలలో ఇస్తుండ్రని అంటుండు. అయ్యా సర్కార్ నౌకరీ చేసేటోళ్ళు మీరే కరెక్ట్ చెప్పాలి. కారు పార్టీ లీడర్లు చెప్పే మాటలు కరెక్టా?
కరెక్టా లేకుంటే మళ్ళీ సర్కారు చెప్పే మాటలు కరెక్టో చెప్పాలి. మీ పాతివ్రత్యాన్ని పరీక్షించుకోవాలి. మేమెట్లా చెప్తాము ఉన్న నౌకరి ఊసిపోదా అని పికర్తోని ఉంటే మటుకు ఎవరేం చేయలేరు. ఓ ఉప ముఖ్యమంత్రి పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు మీ కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నోళ్లకు జీతాలు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నదట. రాకేష్ రెడ్డి సారేమో సాలరీలు చేస్తలేరని అంటుండు. మీరే ఒకటి తారీనాడు టంచనగా జీతాలు పడుతున్నాయో లేదో చెప్పుండ్రి, లేకుంటే మీ షై సర్కారుకే చెడ్డ పేరు వచ్చేటట్టుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి పోయిండట. దవాఖాన్ల సౌలతులు చక్కగా లేవని అరుచుకునేందుకు పోయిండా, లేకుంటే ఆసుపత్రిలో సేవలు ఎట్లా నడుస్తున్నాయి ఏం కథ అని అన్ని తెలుసుకునేందుకు పోయిండా. ఎందుకు పోయిండు, ఏం పని మీద పోయిండో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. వైద్యశాఖ మంత్రి వస్తున్న ముచ్చట ఎరకైనదో ఎట్లనో గాని ఆఫీసర్లు అందరూ పువ్వుల గుత్తి చేతిలో పెట్టుకుంటా దామోదర సారును ఎదుర్కొన్నారు కదా. సారు సీదా దవాఖాన్లకు వచ్చి ఓపీ చూసే కాడికి పోయి అరుచుకున్నాడు. అటెనక సిక్కి ఫిజియోథెరపీ రూమ్లకు పోయి సౌలతులు అన్ని మంచిగున్నాయని తెలుసుకుండు. ఆడున్న ముసలవ్వకు చెయ్యిచ్చి లేపి మరి డాక్టర్లు మంచిగానే ట్రీట్మెంట్ చేస్తురా ఏమైనా తిప్పలు పెడుతురా అని అడిగినట్టే ఉన్నాడు. మంత్రి సార్తోని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సార్ కూడా ఉన్నాడు. ఇద్దరు కలిసి ఇట్లా దవాఖాన్ల మొత్తం కలెదిరిగి అన్ని ముచ్చట్లు తెలుసుకున్నారట. అయ్యా దామోదర సారు, ఒక సంగారెడ్డి ఆసుపత్రిలో అవస్థలు అరుచుకుంటే అయిపోదు. ఇట్లా దినం పని కట్టుకొని రాష్ట్రంలో ఉన్న సర్కారు దవాఖాన్లు అన్ని సుడిపెడితే ఏ దవాఖానకు ఎంత సుస్థి చేసిందో తెలుస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సక్క వైద్యం అందక డాక్టర్లు అందుబాటులో లేక పేద ప్రజలు మస్తు గోసలు పడుతురు. కొలువుకు యాళ్లకు రానోళ్ళ కథ కూడా మంచిగా అరుచుకోండి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ ఐటీ మినిస్టర్ లెక్క దేశంలో ఎవ్వరు కూడా లేరట. మహారాజశ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు ఉత్తుత్త వట్టిపచ్చి ఐటీ మినిస్టర్ కాదు. ఆయన గురించి ఎరుకైతే అందరూ ఆగమవుతారట, పరిశాన్ కూడా అవుతారట. అగో సారతాన అంత మంచి స్పెషాలిటీ ఏమున్నది. ఇప్పుడు ఎవరు ఈ ముచ్చట అన్నారు అంటారా? ఆలస్యం ఎందుకు, మీరే చూడండి. కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు చెప్పాలనుకున్న ముచ్చట డైరెక్ట్ చెప్పేయండి. ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు మా ఐటీ మినిస్టర్ టైమింగ్ పెడితే పరిశాన్ అవుతాం. లాస్ట్కి చెప్తున్నా 12:31 వరకు సెక్రటరియట్లో ఉంటాడు. మంత్రిలో ప్రోగ్రామ్ ఉంటాడు, కార్లో పట్టుకొని పొద్దున లేస్తాడు, పని చూసుకొని రాత్రి పట్టుకుంటాడు. ఇన్నరా రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ అంటున్నది. ఐటీ మినిస్టరు దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు ఇంటికి పోకుండా సచివాలయంలోనే రాత్రి 1 గంట దాకా పనులు చేసుకుంటూనే ఉంటుండట. ఇంకా మస్తుగానే అన్నాడు ముచ్చటంతా ఈనుండ్రి. ఆయన మార్నింగ్ టు నైట్ పని చేస్తాడు. ఐటీ మినిస్టర్ అంటే ఇంటెలిజెంట్ మినిస్టర్ వచ్చింది. దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు ఐటీ మినిస్టరే కాదు ఇంటెలిజెంట్ మినిస్టర్ అట. అయ్యా కోమటిరెడ్డి గారు, మీరు అంతగానం శ్రీధర్ బాబు సార్ను లాబట్టి మొగుల మీదికి ఎత్తి పొగడబడితిరి. మరి మీరు కూడా సారు లెక్క రాత్రి 1 గంట దాకా పబ్లిక్ కోసం పనిచేస్తలేరా ఎట్లా? లేకుంటే పానం మంచుకుంటలేదని యాళ్ళకు తిని వండుకోమని డాక్టర్లు చెప్తే హెల్త్ విషయంలో కేర్ తీసుకుంటురా ఎట్లా? ఆ ముచ్చట కూడా చెప్తే క్లారిటీ ఉంటుంది కదా సారు. అయినా మీ పార్టీ లీడర్లను మీరు పొగుడుకుంటే మీ డబ్బా మీరు కొట్టుకుంటుంటే లోటల రాళ్ళేసి లొడలొడ ఊపినట్టు ఉన్నది. అయినా మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఎంత ఎలగబెడుతుర్రో ఎంత పడగొడుతుర్రో పబ్లిక్ అనాలే గాని మీకు మీరు డబ్బా కొట్టుకొని మా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తోపు, తురుము, దారకారి, పని రాక్షసుడు అని చెప్పుకుంటుంటే కొంచెం ఎక్కువైనట్టే ఉన్నది అనిపిస్తున్నది సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మున్సిపాలిటీలో పనిచేసే సాఫ్ సఫాయిలు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి మేడం ఇంటికాడికి పోయి దినాం చెత్తను తీసుకుపోతలేరట. అగో పొద్దుగాలనే బండ్లేసుకొని గల్లీ తిరుగుకుంటా చెత్తబండి వచ్చిందమ్మా, చెత్తబండి వచ్చింది, తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సపరేట్గా చేసి తీసుకురాండ్రమ్మా అని మైకు పెట్టి మరీ అడుగుతారు. అసలు కమిషనర్ మేడం ఇంటికి ఎందుకు పోరు? ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? మీరే చూడండి. చెత్త కలెక్ట్ చేసుకునే వాళ్ళు రోజు మీ ఇంటికి వచ్చి చెత్త కలెక్ట్ చేసుకోవాలి. బట్ అది అవ్వట్లేదు. మీకు తెలుసు, నాకు తెలుసు. మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు రావట్లేదు. మేము సఫర్ అవుతాం. ఇన్నారా ఆమ్రపాలి మేడం ఏమంటున్నదో? ఆ ఉద్యోగులందరికీ కూడా ఆర్డర్లు వేసేది కూడా ఆమ్రపాలి మేడమేనాయే. మరి మేడం ఇంటి ముంగట జిహెచ్ఎంసీ కమిషనరు అని బోర్డు రాయించి గేటుకు వేయలేదా ఎట్లా? లేకుంటే ఇది ఆమ్రపాలి మేడం ఇల్లు కాదేమో అని మున్సిపాలిటీలు ఆ ఇంటికాడ ఆగలేదా ఎట్లా? ఆగితే మేడమే ఇట్లా సాఫ్ సఫాయిల గురించి ఇట్లెందుకు అన్నది అంటారా? ఏమో మరి పట్టణంలో పనులు ఎక్కువై ఇట్లా దినాం చెత్తబండి వస్తలేదా? వస్తే మేడమే వాళ్ళ మున్సిపాలిటీల ముచ్చట ఎందుకు కావాల్సుకొని చెప్తుంది. జిహెచ్ఎంసీ కమిషనర్ మేడం ఇంట్లో చెత్తనే తీసుకుపోతలేరంటే ఇంకా కామన్ పబ్లిక్ను ఆ కాకి బట్టలు వేసుకునే సాఫ్ సఫాయి కార్మికులు కానుతుండొచ్చునా? ఈడికే హైదరాబాద్లో ఒక్కనాడు చెత్త ఎత్తిపోయకపోతే రోడ్ల మీద చెత్త పోసినట్టు కాదు, చెత్త మీదనే రోడ్లు పోసినట్టు చాలా దగ్గరలో సడకులు ఉంటాయి. కొన్ని గల్లీలనైతే చెత్త వాసనకు వశం కాదు. ఇంకో ముచ్చట ఏంటంటే సాఫ్ సఫాయి కార్మికులు ఇంటికి ఇంత ఇస్తేనే తీసుకుపోతామని ఓ కానూన్ నడిపిస్తుర్రట. మరి మేడం కూడా అట్లా చెత్తకు పైసలు ఇవ్వకపోయే వరకల్లా తీసుకుపోలేదా? ఆమ్రపాలి మేడంకు అవస్థ తెలిసింది కాబట్టి మున్సిపాలిటీ వ్యవస్థల మార్పు తీసుకొస్తుందా చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
బయటి దేశం పోయి మొట్టమొదలు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చింది ఒక రేవంత్ రెడ్డి సారేనట. అగో 10 ఏళ్ల కేసీఆర్ సార్ ఏలుబడిలో ఒక్కపారి కూడా బయటి దేశం పోలేదా? ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు కేటీఆర్ సార్ కూడా మస్తు మాటలనే బయటి దేశం పోయిండు. అవుగాని ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు అంటారా? ఈనుండ్రి మీరే. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక చాలు చేయండి. మినిస్టర్ హోదాలా 10 ఏళ్ళు ఎన్ని దేశాలకు పోయినావు, ఎన్ని దేశాలలో నువ్వు పెట్టుబడులు తెచ్చినావు, ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేసినా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయడం. ఇన్నరా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఏమంటున్నాడు? తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు తెచ్చేందుకు పోయిన మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ మీద లేనిపోని మాటలు ఉట్టించి చెప్తుర్రట. కార్పార్టీ లీడర్లు అయితే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ముంగటేసుకొని ఎత్తిపొడు చుడికే సరిపోతున్నదట. మరి 10 ఏళ్లలో మీరు బయటి దేశాలకు పోయి ఎన్ని పెట్టుబడులు తెచ్చిర్రు, ఎన్ని కంపెనీలతోని ఒప్పందాలు చేసుకున్నారని అన్ని ముచ్చట్ల మీద ఓ శ్వేతపత్రం విడుదల చేయండి. అన్ని కూడా ప్రజలే చూసి అన్ని చెప్తారన్న తరీకలు అనుకొచ్చిండు. అయ్యా కేటీఆర్ సారు, మరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సార్ అంటున్న దానికి మీరు సై అంటారా? శ్వేతపత్రం రిలీజ్ చేసి మీ పాతివ్రత్యాన్ని పరీక్షించుకుంటారా? చెప్పనైతే చెప్పినాము, ఇక మీ ఇష్టం. అయినా ఎన్ని దినాలు ఇట్లా గత ప్రభుత్వాలు ఇవి చేయలే, పాత సర్కారు ఈ పని చేయలే అని పొద్దు గడుపుతారు. బీఆర్ఎస్ సర్కారు చేయలేదనే కదా మీ చేయి సర్కారును ఏలుబడిలకు తెచ్చింది. మీరు కూడా చేయకుండా ఇట్లా పొద్దు గడుపుడు ఏంది? గత ప్రభుత్వం మీద పెట్టిన కాయిసల ముత్యమంతా మీ భువనగిరి మీద పెడితే ఎంతనో కొంత మార్పు వస్తుంది కదా. గాయుగురం చేయకుండా గడికి ఈ ముచ్చట్లతో పొద్దుపోవుడు ఏంది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ ఆఫీసాలను ఎంటబెట్టుకొని సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చూసి అందుకు పోయిండట. అగో మరి పనులు దగ్గర పడ్డాయా? మొన్ననే వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ కూడా వారంలోనే పెట్టుకుందామని అన్నాడు. మరి పొంగులేటి సార్ ఏమన్నాడు అంటారా? తెలుసుకుందాం పారి. నెత్తికి పచ్చడి టోపీ పెట్టుకొని ఆఫీసర్లతోని అన్ని ముచ్చట్లు అరుచుకుంటా ఇట్లా సొరంగములకు పోయి పనులను చూసిండు. సొరంగం అంతా కలే తిరిగి పనులు బిరబిర అవుతున్నాయా, ఏమన్నా తిప్పలు ఉన్నదా అన్నాడట. ఆడికెళ్ళి సీదా మీటింగ్ జరిగే కాడికి కూడా పోయిండు. అధికారులందరినీ ఆడికి పిలుచుకొని సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ సొరంగం ఏడికెళ్ళి ఏడుదాకా వస్తుంది, ఆడికెళ్ళి నీళ్లను ఎట్లా పంపుతాము, కాల్వ పనులు దగ్గర పడ్డాయా అని ఇట్లా అన్ని ముచ్చట్లు ఆఫీసర్లను అడిగి అరుచుకున్నాడు. మొన్ననే పంపులు కూడా చెక్కింగ్ అయిపోయినాయి కాబట్టి తొందరనే ప్రాజెక్టులకు గోదావరి నీళ్లను ఎత్తిపోసే పని పెట్టుకుందామని అన్నాడట. అయ్యా పొంగులేటి గారు, మీరు సీతారామ ప్రాజెక్టు మీద మనసు మంచిగానే పెట్టి అన్ని అరుచుకుంటుర్రు. అట్లనే జర అన్ని ప్రాజెక్టుల మీద కూడా పెట్టి రిజర్వాయర్లన్నీ గోదావరి జలాలతో నింపితే యాసంగిల రైతులకు తిప్పలు లేకుండా చేసినోళ్ళు అవుతారు. ఇట్లనే అన్ని ప్రాజెక్టులు చూసి నీళ్ల సౌలతులు చెయ్యిండ్రి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విడమబొజ్జు సార్కు ఆడేవాళ్ళందరూ అడ్డం తిరిగి లొల్లి పెడుతున్నారట. అగో ఎమ్మెల్యే సాబుతోనే అంత పెద్ద కయ్యం ఎందుకు పెట్టుకుంటారు? మహిళలంతా ఒక్కతాన గుమిగూడి లొల్లెందుకు పెట్టుకుంటున్నారే బాలన్న అంటారా? మీరు అట్లా అంటారనే వీడియో కూడా తీసుకొని వచ్చిన. మరి ఎందుకు కయ్యం పెట్టుకుంటారో తెలవాలంటే మనం కూడా ఆడదాకా పోవాలి. పోదాం పరి. చూసిండ్రా స్త్రీలంతా చుట్టు చేరి ఎట్లా చూడు పెడుతుండ్రో. అగో ఈ అక్కలకు ఉరిపెట్టుకునేంత బాధ ఏమైంది? అసలు ఎమ్మెల్యే సార్తో ఎందుకు ఇంత కోపంగా మాట్లాడుతున్నారు అంటారా? ఏం లేదు, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని అప్పటిదాకా ఇండ్లు లేని కొందరికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రట. అరువులైన వాళ్ళకి కాకుండా అరువులు కానోళ్లకు అన్ని సౌలతులు భూమి జాగలున్నోళ్ళకి ఇండ్లు ఇచ్చిర్రు. మీరు అరువులకు ఇండ్లు ఇయ్యలేదని ఇండ్లు రానోళ్ళు ఇట్లా కయ్యం ముంగటేసుకుర్రట. ఎమ్మెల్యే సార్కు అడ్డం తిరిగిరట. విడవబోజు సారు వాళ్ళ వేదన అర్థం చేసుకుని ఇట్లా అనుకొచ్చిండు. అదే రకంగా నేనేమంటున్నా, నేనేమి చెప్పిన ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ పెట్టిస్తా. ఎవరైతే అసలైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే బాధ్యత మాది. ఎవరైతే ఇన్ఎలిజిబుల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసేస్తాం. ఇన్నరా ఇండ్లు వచ్చిన వాళ్ళందరి మీద ఎంక్వైరీలు చేపించి అందులో అరువులు ఇవ్వలు అరువులు కానిది ఇవ్వలు అరుచుకొని అరువులు అయిన వాళ్ళకే కొత్త ఇండ్లు మంజూరు చేపిస్తామని అనుకొచ్చిండు. అయ్యా ఎమ్మెల్యే గారు, మీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పట్లో వచ్చేతాడు లేవు కానీ ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లన్నా అసలైన అరువులకు ఇచ్చేతాడు చూస్తే మంచిగుండు. మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇవి ఎలా తెచ్చిన ముచ్చట్లు ఎట్లనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంకొన్ని ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.